హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పులు, భుజం నొప్పులు 95% తగ్గించే హోమ్ రెమెడీస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియోలో 2 హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఈ 2 బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మీరు కొన్ని రోజుల పాటు ఈ 2 హోమ్ రెమెడీస్ని ఉపయోగిస్తే ఆ తేడా మీకే తెలిసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, భుజం నొప్పి, నడునొప్పి అనేవి వస్తూనే ఉన్నాయి. ఈ సమస్యలు ఉన్నప్పుడు ఏ పని చేయాలన్న ఉత్సాహం ఉండదు. నొప్పులు కూడా ఎక్కువగానే ఉంటాయి. దాంతో ఏమీ చేయటానికి సిద్ధపడరు. దాంతో నిరాశకు కూడా గురవుతుంటారు. ఈ లక్షణాలు అన్నీ శరీరంలో కాల్షియం లోపం లేదా విటమిన్ డి లోపం కారణంగా ఏర్పడతాయి. ఈ సమస్యలు ఉన్నప్పుడు మోకాలు నొప్పి, భుజం నొప్పి వంటివి కూడా కనబడుతూ ఉంటాయి. కాల్షియం లేకపోవటం వలన ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. విటమిన్ డి కూడా ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. కాల్షియం, విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి. మీకు ఇటువంటి నొప్పులు ఉన్నప్పుడు మొట్టమొదటిగా చేయాల్సింది ఏమిటంటే విటమిన్ డి, కాల్షియం మీ శరీరంలో తగినంత ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయించుకోవాలి. కీళ్ళ నొప్పులు, నడునొప్పి తగ్గించుకోవటానికి మనం ఇంటి చిట్కాల ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చు. మనం ఈరోజు ఈ వీడియోలో 2 రెమెడీస్ గురించి తెలుసుకుంటున్నాం. ఒకటి పేస్ట్, రెండోది కషాయం. ఈ 2 రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మీకు ఎటువంటి నొప్పులు ఉండవు. ఈ 2 రకాల రెమెడీస్ చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మనం దీనిలో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన వంటగదిలో సులభంగా అందుబాటులో ఉండేవే. కాకపోతే మనలో చాలామందికి అవి దీనికి ఉపయోగపడతాయి అన్న విషయం తెలియదు. ఇప్పుడు మనం ఈ రెమెడీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ఖాళీ బౌల్ తీసుకుని 1 స్పూన్ నువ్వులను తీసుకోవాలి. నువ్వుల గురించి మనలో చాలామందికి తెలుసు. నువ్వులలో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. అందువల్ల వీటిని పవర్ హౌస్ అని పిలుస్తారు. వీటిలో మినరల్స్, కాల్షియం, జింక్, ఐరన్, థయామిన్ మరియు విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి. ఈ గింజలతో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. నువ్వులలో కాపర్, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన కీళ్ళ నొప్పులను, వాపులను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే మినరల్స్ రక్తనాళాలకు, కీళ్లకు బలాన్ని, ఆరోగ్యాన్ని అందించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. నువ్వులు మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి. ఇక మనం రెండో ఇంగ్రీడియంట్గా అవిసె గింజలు తీసుకుంటున్నాం. మనం నువ్వులను 1 స్పూన్ తీసుకున్నాం. 1 స్పూన్ క్వాంటిటీ నువ్వులు తీసుకుంటే 1/2 స్పూన్ అవిసె గింజలు తీసుకోవాలి. అవిసె గింజలలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన ఇవి మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అందుకే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలను తరచుగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఈ అవిసె గింజలను సూపర్ ఫుడ్గా కూడా చెప్పవచ్చు. దీనిలో ఉండే ఆల్ఫా లెనోలిక్ అనే పోషకం కండరాలకు బలాన్ని అందిస్తుంది. ఈ అవిసె గింజలను పొడిగా చేసుకుని ప్రతిరోజు ఆహారంలో భాగంగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రెమెడీ కోసం అవిసె గింజలు, నువ్వులను తీసుకున్నాం. ఇలా 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ అవిసె గింజలు తీసుకున్నాక నీటిలో నానబెట్టాలి. రాత్రి సమయంలో నానబెట్టి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం మరుసటి రోజు ఉదయం పరగడుపును తీసుకోవాలి. పరగడుపును తీసుకుంటేనే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. నువ్వులు, అవిసె గింజలు పేస్ట్గా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మనం పసుపు పాలను కూడా తాగితే చాలా ఎఫెక్టివ్గా, ఇంకా తొందరగా కీళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి. ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నువ్వులు, అవిసె గింజలు మీరు ఈ పేస్ట్ని తయారు చేసుకుని ప్రతిరోజు ఉదయం పరగడుపున తినడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను మీకు పేస్ట్ చేసి చూపించలేదు, నానబెట్టి చూపిస్తున్నాను. వీటిని మీరు పేస్ట్గా చేసుకొని తీసుకోవాలి. ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక మనం రెండో రెమెడీలోకి వెళ్తే మనం రెండో రెమెడీలో ముఖ్యంగా మెంతులను వాడుతున్నాం. 1 గిన్నె స్టవ్ మీద పెట్టి 1 గ్లాసు నీటిని వేసి 1 స్పూన్ మెంతులను వేయాలి. మెంతులు మోకాళ్ళ నొప్పులను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది.
మృదువైన కేళ్లకు వెచ్చదనాన్ని అందిస్తుంది. మోకాలు నొప్పులను వేగంగా తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వలన నొప్పి నుండి ఉపశమనం కలుగుతుందని ఇటీవల జరిగిన పరిశోధనలో చేరింది. అందువల్ల మోకాలు నొప్పులతో బాధపడేవారు మెంతులు తీసుకోవడం వల్ల ఆ నొప్పుల నుండి చాలా వరకు బయటపడవచ్చు. వాటర్లో మెంతులు బాగా మరిగాయి కదా, చూసారుగా ఎల్లో కలర్ వచ్చింది, అంటే మెంతుల్లో ఉన్న గుణాలన్నీ వాటర్లోకి దిగినట్టే. ఇప్పుడు ఈ నీటిని వడగట్టుకొని ప్రతిరోజు మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. అలాగే రాత్రి సమయంలో కూడా అరగంట తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో అరచక్క నిమ్మరసాన్ని కలపాలి. నిమ్మ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. మోకాలు నొప్పులు తగ్గిస్తుంది. మోకాలు నొప్పులతో బాధపడే వారికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం మెంతుల కషాయంలో నిమ్మరసం కలిపాం. ఇప్పుడు 1 స్పూన్ తేనె కలిపాము. డయాబెటీస్ ఉన్నవారు తేనెని కలపకూడదు. తేనె కలపకుండా మెంతి కషాయంలో నిమ్మరసం కలుపుకొని తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది. ఈ కషాయం తాగడం వలన మోకాలు నొప్పులు తగ్గడమే కాకుండా డయాబెటీస్ కూడా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి మీరు కూడా ప్రతిరోజు, అంటే మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుం నొప్పి, భుజం నొప్పి ఉన్నవారు నువ్వులు, అవిసె గింజల పేస్ట్ ఉదయం పరగడుపున తీసుకుని మధ్యాహ్నం భోజనానికి ముందు అరగంట ముందు ఈ మెంతుల కషాయాన్ని తీసుకోండి. అలాగే రాత్రి పడుకోవడానికి ముందు కాకుండా భోజనానికి ముందు అరగంట ముందు ఈ కషాయాన్ని తీసుకోండి. ఈ విధంగా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే ఆ మార్పు మీకే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక మెంతుల్లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మెంతులను ముఖ్యంగా మధుమేహం నివారణకు చాలా ఎక్కువగా వాడతారు. దీనిలో ఉన్న లక్షణాలు డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుందని చెప్పి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఫ్లవనాయిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో అధికంగా ఉన్న కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె పనితీరు బాగుండేలాగా చేస్తుంది. జీర్ణశక్తి బాగా ఉండేలా చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలకు, మలబద్ధకం, కడుపులో వచ్చే అల్సర్లకు మెంతులు చాలా బాగా పనిచేస్తాయి. మనకు తీసుకున్న ఆహారం కాస్త జీర్ణం కాలేదు అనిపించినప్పుడు మనం 1 స్పూన్ మెంతులను అలా నోట్లో వేసుకుని నీటిని తాగినా మంచి ఫలితం కనపడుతుంది. ఇక చాలామందికి ఒక సందేహం రావచ్చు, వడగట్టం కదా, మెంతులను ఏమి చేయాలి అని. ఆ మెంతులను కూడా తినేయాలి. తినేస్తే ఆ మెంతుల్లో ఉన్న లక్షణాలు కూడా మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. నీటిని తాగాలి, మెంతులను తీసుకోవాలి. మెంతులు బరువు తగ్గడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. కిడ్నీ సమస్యలు లేకుండా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. కాలేయాన్ని కూడా కాపాడతాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.